తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 28వ రోజున ప్రారంభమైన అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం ముగిసిందని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని పరిధిలో ఉన్నటువంటి 34వ వార్డులో 34 సెంటర్లో దరఖాస్తులు స్వీకరించబడ్డాయని మొత్తం 16,000కు పైగా దరఖాస్తులు బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ భుజంగా తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం 5వ తారీఖు నుండి 34 బృందాలుగా ఏర్పడి దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం మొదలైందన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ, ఆర్పీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమము 28 నుండి జనవరి 6 తారీఖు వరకు ప్రవేశపెట్టిన మన బెల్లంపల్లి పట్టణంలో 34 వార్డులు ఉన్నాయి. 34 వార్డులలో 34 సెంటర్లు పెట్టి ఇచ్చేసి ఎలాంటి అవంచనాలు కలగకుండా టీంని అరేంజ్ చేసి ఫామ్స్, దరఖాస్తులు ప్రతి ఇంటికి ఇప్పిస్తూ మరియు వాళ్ళకు టీం కాడ వాటర్ సప్లై, వాటరు, తర్వాత టెంట్లు, చైర్స్ ఒక్కొక్క సెంటర్లు 2-3 కౌంటర్లు పెట్టి ఇచ్చేస్తూ ఈరోజు వరకు వచ్చిన దరఖాస్తులు 16,000 పైబడే వచ్చినాయి. కావున ఎవరికైనా సమయం సరిపోక ఏదైనా సందర్భం వల్ల అప్లికేషన్ చేయలేకపోయినచో వాళ్ళు ఏం నిరాశ పడకుండా, అధైర్యం పడకుండా వాళ్ళు మళ్ళీ విడత 4 నెలల తర్వాత మళ్ళీ విడత ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అప్పుడు అందులో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటిది ఏమి బాధపడవలసిన పని లేదు. ఈరోజు వరకు నా టీము రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆశా వర్కర్స్, అంగన్వాడీస్, నా మున్సిపల్ సిబ్బంది, ఈ సెంటర్లో కేటాయించినటువంటి టీమ్ లీడర్స్, సూపర్వైజర్స్, స్పెషల్ ఆఫీసర్స్ అందరూ సహాయ సహకారాలతో ఈరోజు వరకు చాలా చక్కగా నడుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన 16,000 పైబడి అప్లికేషన్లు నిన్న జరిగినటువంటి కలెక్టర్ గారి ఛాంబర్లో జరిగినటువంటి మీటింగ్లో 34 బృందాలుగా చేసి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై నా దృష్టికి ఏది వచ్చినచో వెంటనే నెరవేరుస్తూ నేను బెల్లంపల్లి పట్టణానికి అభివృద్ధి పడడానికి కృషి చేస్తాను.